పిశాచి ప్రేమ కథ. అడవి మధ్యలో ఓ నల్ల చీకటి కప్పిన రాత్రి. వర్షం గొప్పగా కురుస్తోంది. మొసలిలాంటి చీకటిలో ఒక్క యువతి మేఘన తన కార్ బద్దలై అడవిలో దారి తప్పిపోయి నడుస్తోంది. మొబైల్కి సిగ్నల్ లేదు. పక్కగా ఎటు చూసినా చెట్లు, పొదలు, ముసురుగా పడిన మబ్బులు. ఆమె అడుగులు బరువుగా పడుతున్నాయి. ఏదో వెనకనుంచి ఓ నీడ ఆమెను అనుసరిస్తోంది. ఆకుపచ్చ కళ్ళు మెరిసేలా, తిమింగలంలా పెద్ద శరీరం. ఒక్కసారిగా ఆమె కేకవేసి కిందపడిపోయింది. స్పృహ కోల్పోయింది. కళ్ళు తెరిచినప్పుడు మేఘన ఓ పాత కోటలో ఉంది. గదిలో చీకటి, నెమ్మదిగా ఒయిలంబు వెలుగు. పక్కనే నిలుచున్నాడు ఓ అన్యరూపుడు. అతని పేరు వెంకటేశ్. గాయమైన కళ్ళు, భయంకరమైన ఆకారం. కాని ఆ కళ్లలో ఓ విషాదముంది. భయపడవద్దు, నీకు హాని చేయను అని నెమ్మదిగా అన్నాడు. మేఘనాకు అసహ్యం కలిగింది. నీ రూపం, నీవు ఎవరు అంటూ వెనక్కి వెళ్ళింది. వెంకటేశ్ మౌనంగా ఉన్నాడు. తరువాత మాటలకన్నా మౌనం బలంగా మారింది. అతను తన కథ చెబుతాడు. 3 శతాబ్దాల క్రితం వెంకటేశ్ ఒక రాజకుమారుడు. ప్రేమలో పడ్డాడు. కాని అదే ప్రేమ అతడి శాపానికి కారణమైంది. అతడిపై శత్రువు వేసిన మంత్రశాపం వల్ల రాత్రివేళల్లో అతడు పిశాచిగా మారాడు. మానవ రక్తమే అతడి ఆహారం. కాని మనసులో మాత్రం ప్రేమ మిగిలింది. ఆ ప్రేమ కోసం, ఆ మానవత్వం కోసం అతడు తపిస్తున్నాడు. మేఘన మొదట అతడిని ద్వేషించింది. కాని రోజులు గడిచేసరికి అతడి చూపు, అతడి మౌనం, అతడి త్యాగభావం ఆమె హృదయాన్ని తాకింది. రక్తతాపాన్ని దాచుకుని ప్రేమను కోరే ఆ పిశాచిలో మనిషిని చూసి ఒక రాత్రి పిశాచుల వేటగాళ్లు కోట చుట్టూ చేరారు. వెంకటేశ్ను చంపాలని వచ్చారు. కాని మేఘన ఎదురుగా నిలబడింది. ఇతడు పిశాచిగా కనిపించవచ్చు, కాని లోపల అతడు ప్రేమించే మనిషి. కాని వెంకటేశ్ మాత్రం చివరికి నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రేమను రక్షించాలంటే తాను పోవాల్సిందే. మేఘనాను బయటకు పంపి మంటలలోకి దూకిపోయాడు. మేఘనాపైన చివరిసారి చూపు. ఆ చూపులో బాధ కాదు, బంధముంది. నీ ప్రేమ నాకు మోక్షమిచ్చింది అని అన్నాడు. కాలం గడిచింది. ఒక చిన్న గ్రామంలో మేఘన జీవితం కొనసాగిస్తోంది. ఆమెకు ఓ చిన్న పాప ఉంది. ఆ పాప కళ్ళు వెంకటేశ్లాగా మెరిసే కళ్ళు. ఆమె కళ్ళలోకి చూస్తూ ముద్దు పెట్టింది. నువ్వు తిరిగి వచ్చావు నా ప్రేమగా. ఇది కేవలం పిశాచుడి కథ కాదు. ఇది ప్రేమకి రూపం లేకుండా ఉండగల శక్తి ఉందని చూపించే కథ. శాపాలకన్నా బలమైనది ప్రేమ అనే నమ్మకాన్ని రక్తంతో రాసిన కథ. ఇంకా దీన్ని